వాళ్ళ స్టూడెంట్స్ కూడా త్వరగా వచ్చేసి మీకు థియేటర్ దగ్గర నుంచి అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి అందరూ వచ్చి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చేయండి అందరూ. పేరు? అచ్చా, ఇక్కడ మీరు ఏం పర్ఫార్మెన్స్ చేశారు? అచ్చా, మీ గురుగారి పేరు? జ్యోతిర్మయి మేడం. శ్రీ వైష్ణవి నాట్యస్థానం. శ్రీ వైష్ణవి నాట్యస్థానం. ఎన్ని మంత్స్ నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 2.5 years నుంచి. ఓకే, మీకు డాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఇంకేమేమి వస్తుంది? అంటే డాన్సింగ్, చదువు కానీ అదే ఏమేమి వస్తుంది? ఇంకా ఓకే ఓకే. అచ్చా, డాన్స్ లో ఏమేమి వస్తుంది మీకు? కూచిపూడి, భరతనాట్యం, అచ్చా, సింగింగ్ కూడా వస్తుందా? అచ్చా, ఈరోజు మీకు ఎలా అనిపించింది? అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు, మీ ఐ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారంట అన్న అంటున్నారు వాళ్ళు. మీకు ఎలా అనిపించింది? పెద్దల చేతి మీదుగా ఫుల్ హ్యాపీగా ఉందా? అచ్చా, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా చెప్పండి వివరాలు. గురుగారు ఎలా ఇస్తున్నారు డాన్స్ ట్రైనింగ్? అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా సార్, ఈరోజు మీ పాపగారు పెద్దోళ్ళ చేతి మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది. పాపగారు పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి నచ్చింది. ఒక ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. అచ్చా, ఎన్నో చిత్రాలు అందుకోవాలని మా పాపను నిండు మనసు జీవిస్తుంది. సూపర్. అచ్చా సార్, పాపగారు ఒపీనియన్ చెప్పారు డాక్టర్ కావాలని. మీ సపోర్టు, మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? 100% ఉంటుంది. సూపర్ సార్. ఇంకా పాపగారికి ఈ రంగంలోకి ఇంకా కంటిన్యూ చేస్తారా? 100% చేస్తాం. అచ్చా సార్, పాపగారి ఎడ్యుకేషన్ని కానివ్వండి, ఈ డ్యాన్స్ ట్రైనింగ్ని, ఈ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అది వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, చదువును బట్టి కేటాయించాలి. అచ్చా, కానీ పక్కన పెట్టి ఆలోచించే లేదు. అచ్చా, ఇంకా లాస్ట్ ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన సి మయూరి వాళ్ళకి, ఈ సంస్థ వాళ్ళకి, ఆర్గనైజర్కి, గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ ఎన్నో కనెక్ట్ చేయాలి. చేయడం వల్ల పిల్లలకి ఉత్సాహం పెరుగుతుంది. కొత్త వారికి కూడా చెయ్యాలి. ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి తెలియాలి, అందరికి తెలియాలి, ముందు తెలియాలి. అందరికి తెలియట్లేదు చాలా మంది. ఖచ్చితంగా